మనం ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ టెంపుల్లో ఉన్నాము. ఇది జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికి ఎక్కింది. దాని విశిష్టత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ నర్మదా నది వ్యూ చూడండి ఎలా ఉందో. నర్మదా నది వ్యూ చూడండి ఎలా ఉంది. ఇలా బోట్లో కూడా షికార్ చేయొచ్చు మనం ఓంకారేశ్వర టెంపుల్కి వస్తే కనుక. टिकट मूल्य प्रति व्यक्ति 300 रुपए है. अन्य कोई भी मंदिर प्रशासन से संपर्क करें. ఇక్కడ లింగాలు కూడా శివలింగాలు ఎలా ఉండే చోటు ఓంకార ఆకారంలో ఉన్నాయి ఈ లింగాలు, శివలింగాలు. గుడిలోకి వెళ్ళే గణేష్ దేవాలయ ప్రాంగణంలో అభిముక్తేశ్వర మహాదేవ్ మందిర్ ఇది. మందిరం లోపలికి వెళ్ళటానికి దారి ఇది. క్యూ కూడా చాలా తక్కువ ఉంది. గుడిలోకి వెళ్ళే మార్గంలో ఇలా ఉంటుంది. ఓంకారేశ్వర టెంపుల్ ముందున్న నందీశ్వర్. వెళ్ళటానికి దారి ఇది. క్యూ కూడా చాలా తక్కువ ఉంది. पावन स्मृति हर हर महादेव सदैव आशीर्वाद बनाए रखे बाबा ओंकारेश्वर आपके परिवार के नाम से. మహాకాళేశ్వర్ టెంపుల్, ఓంకారేశ్వర టెంపుల్ పైన ఈ మహాకాళేశ్వరం ఉంటారు. దీనితో అభిషేకం చేసుకుంటున్నాం మనం. ఓంకారేశ్వరుడు ఎగ్జాక్ట్లీ దీని కింద ఉన్నాడు అన్నమాట. ఓంకారేశ్వర టెంపుల్ దీని కింద ఉంటుంది.
ఓంకారేశ్వర శివలింగం దగ్గరకు వచ్చాం కదా. జ్యోతిర్లింగంలో 4వ జ్యోతిర్లింగము ఇక్కడ ఉన్న త్రిశూలం. ఓంకారేశ్వర క్షేత్ర విశిష్టతలు ఉన్నాయి. ఓంకార ఆకారం, నర్మదా నది ప్రవాహం ఇక్కడ ద్వీపాన్ని ఓంకారంలో రూపొందిస్తుంది. అందుకే దీన్ని ఓంకారేశ్వర్ పేరు వచ్చింది. ఇది చూడండి ఎలా ఉందో. ద్వంద్వ జ్యోతిర్లింగం, ఇక్కడ జ్యోతిర్లింగం 2గా చీలి ఓంకారేశ్వర్, అమలేశ్వర్. నది అవతల ఉంది చూడండి, నదికి అవతల వైపు ఉన్నదేమో మమలేశ్వర్. ఇక్కడ ఇప్పుడు మనం పూజలో వెళ్ళొచ్చిందేమో ఓంకారేశ్వర్ అన్నమాట. ఇక్కడ శివలింగాన్ని బాణలింగం అని కూడా అంటారు. ఇది స్వయంభూ. నర్మదా నదిలో లభించే బాణలింగాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతుంది మనకి. లింగం ममलेश्वर मंदिर उस पार कोट में ममलेश्वर. జ్యోతిర్లింగం 2గా చీలి ఓంకారేశ్వర్. ఇప్పుడు మనం చూసింది ఓంకారేశ్వర్. దానిపైన అక్కడ కనిపిస్తుంది చూడండి, నదికి అవతల వైపు మమలేశ్వర్, అమలేశ్వర్ లింగంగా ప్రసిద్ధికి చెంది అక్కడ పూజలు అందుకుంటూ ఉంది. అక్కడ ఒక లింగం ఉంటుంది మనకు కనిపిస్తుంది చూడండి, నదికి అవతల వైపు ఉన్నది. నర్మదా నది విశేషం ఏంటో మీకు తెలుసా? సాధారణంగా నదులు తూర్పుకు ప్రవహిస్తాయి. నర్మదా నది పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా మనము దర్శిస్తాము. ఇక్కడ ఒక విశేషత ఉంది. క్షేత్రపాలకుడు ఇక్కడ శివుడు నిరంతరం నిద్రపోతాడని శయన స్థితి నమ్మకం. అందుకే భక్తులు శయన దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. ఇది శివపురి మరియు మందాపృతి పురి అనే 2 పర్వతాల మధ్య వెలిసింది.